తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయాలని 25,000 మెగా డిఎస్సీని అమలు చేయాలని వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో నిరుద్యోగులు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం వస్తేనే తమ దీక్షను విరమిస్తామని నొక్కి చెప్పారు. తాము అడిగేవి తమని సొంత కోరికలు కావని ఎంతో మంది జీవితాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హామీ ఇచ్చారని, ఇక ఇచ్చిన హామీ నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వం పని అని గుర్తు చేశారు. సీఎం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటూ హెచ్చరించారు. గ్రూప్ 3 మెగా డిఎస్సీ 25,000 పోస్టులు పెంచాలి. జీవో నంబర్ 46 ను రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవన్నిటి కోసం డిమాండ్స్ చేసి ఆయన అన్న పానీయాలు కూడా ముట్టుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటున్నారు. వారం రోజులు అయినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించట్లేదు. వెంటనే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ డిమాండ్స్ ని ఒప్పుకుంటూ మీరు చిరునవ్వుతో వెళ్లి మోతీలాల్ సార్ ని పరామర్శించి వెంటనే ఆయన విరమించేలాగా చేయండి సార్. ప్లీజ్ సార్, ఈ కోరికలు మా అన్ని డిమాండ్స్ ని మీరు చెప్పనివి కాదు, మేనిఫెస్టోలో పెట్టినే మీరు చేస్తామన్నయే. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పైన కూడా శ్రద్ధ వహించి ఇవన్నీ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు మేము ఇట్లనే ఉంటాం సార్. అందరం ఇక్కడ ఒక టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి సార్కి